Welcome to the another new session, that is Unit 5 Permutations Part 3. In this session, we discussed about the topic Callis theorem and example problems based on permutations. In the last session, we discussed about some theorems based on permutations and some definitions like even or odd permutations. So coming to the next important named theorem, Callis theorem. Statement చూడండమ్మా, every finite group G is isomorphic to a permutation group. ఎవ్రీ ఫైనైట్ గ్రూప్ G అనేది ఐసోమార్ఫిజం టు పర్ముటేషన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఐసోమార్ఫిజం అవ్వాలంటే ఏమేమి కండిషన్స్ అవ్వాలమ్మా? 1 ఆన్ టు అండ్ హోమోమార్ఫిజం కండిషన్ అవ్వాలి. ఓకేనా? సో ప్రూఫ్ చూడండి, లెట్ G be a ఫైనైట్ గ్రూప్. G అనేది ఆల్రెడీ స్టేట్మెంట్లో ఇచ్చారు ఒక ఫైనైట్ గ్రూప్ అని. సో లెట్ G be a ఫైనైట్ గ్రూప్, లెట్ A belongs to G. Gలో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నామా, అది A అని. Then for every x belongs to G, ax belongs to G. A అని Gలో ఉంది, x కూడా Gలోనే ఉంది. బై క్లోజర్ ప్రాపర్టీ, ఎందుకంటే G అనేది గ్రూప్ కాబట్టి బై క్లోజర్ ప్రాపర్టీ దాని యొక్క మల్టిప్లికేషన్ కూడా దేంట్లో ఎగ్జిస్ట్ అవుతుందమ్మా? Gలో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ax is also belongs to G. Let us consider the mapping FA, that is FA mapping to G నుంచి Gకి. సో మ్యాపింగ్ ఒకటి ఎగ్జిస్ట్ చేస్తున్నామా, FA మ్యాపింగ్ ఫ్రమ్ G టు G డిఫైన్డ్ బై, ఎలా డిఫైన్ చేస్తున్నామో చూడండి అమ్మా, FA of x ఈక్వల్ టు AX. సో x is also belongs to G, A is also belongs to G and AX is also belongs to G. ఓకేనా? సో ఇక్కడ FA of x ఈక్వల్ టు AX అనే మ్యాపింగ్ ని డిఫైన్ చేస్తున్నాం. ఫర్ x, y belongs to G, AX, AY is also belongs to G. ఓకేనా? సో ఆ మ్యాపింగ్ డిఫైన్ చేసుకున్న మ్యాపింగ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ డిఫైన్ అని ప్రూవ్ చేయాలి. దట్ ఈజ్ FA ఈజ్ వెల్ డిఫైన్. నౌ వెల్ డిఫైన్ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్కి ఇమేజెస్ అని ప్రూవ్ చేయాలి. ఎలిమెంట్స్ తీసుకుని ఇమేజెస్ అని ప్రూవ్ చేస్తాం. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఏంటి? ఎక్స్, వై. నౌ ఎక్స్ ఈక్వల్ టు వై అనే ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. దట్ ఇంప్లైస్ బోత్ సైడ్స్ ఏతో మల్టిప్లికేషన్ చేయండి. AX ఈక్వల్ టు AY. AX అంటే ఎలా రాసుకోవచ్చమ్మా? బై మ్యాపింగ్ డిఫైన్ చేసుకున్న ప్రకారం FA of x. సో FA of x ఈక్వల్ టు AY ఎలా రాసుకోవచ్చు? FA of y. సో ఎలిమెంట్స్ తీసుకుని ఇమేజెస్కి ప్రూవ్ చేసాం కాబట్టి FA ఈజ్ వెల్ డిఫైన్డ్. దేర్ ఫోర్ FA ఈజ్ వెల్ డిఫైన్డ్. సో నెక్స్ట్ FA ఈజ్ 1 వెల్ డిఫైన్ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు 1 అని ప్రూవ్ చేయాలి. 1 ఎలా ప్రూవ్ చేస్తామంటేనమ్మా, ఇమేజెస్ తీసుకుని ఎలిమెంట్స్కి ప్రూవ్ చేస్తాం. ఓకేనా? సిన్స్ ఫర్ x, y belongs to G, we have images ఇవేనా? FA of x ఈక్వల్ టు FA of y. FA of x ఎలా రాసుకోవచ్చమ్మా? AX. సో AX రాసుకున్నాం. FA of y అంటే ఎలా రాసుకోవచ్చు? AY కింద రాసుకోవచ్చు. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో అప్లై చేస్తే బోత్ సైడ్స్ AA క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఏమొస్తుందమ్మా? x ఈక్వల్ టు y. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, వెల్ డిఫైన్ అంటే గనక ఎలిమెంట్స్ తీసుకుని ఇమేజెస్కి ప్రూవ్ చేస్తాం. 1 అయితే గనక ఇమేజెస్ తీసుకుని ఎలిమెంట్స్కి ప్రూవ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ వరకు వెల్ డిఫైన్ 1 అనేది ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఆన్ టు కండిషన్. FA ఈజ్ ఆల్సో ఆన్ టు. ఆన్ టుని ఎలా ప్రూవ్ చేస్తామమ్మా? ఫర్ x బిలాంగ్స్ టు G, x అండ్ కోడొమైన్లో తీసుకుంటున్నాం. దేర్ ఎగ్జిస్ట్ A ఇన్వర్స్ ఆఫ్ x బిలాంగ్స్ టు G. సో ఈ ఎలిమెంట్ అనేది డొమైన్లో తీసుకుంటాం. సచ్ దట్ FA ఆఫ్, మనకి యాక్చువల్ కండిషన్ ఏంటి ఇక్కడ? ఎక్స్. FA ఆఫ్ x ఈక్వల్ టు AX కదా. ఇక్కడ x ప్లేస్లో A ఇన్వర్స్ x, ఇది డొమైన్ కాబట్టి A ఇన్వర్స్ x కింద తీసుకుంటున్నాం. ఓకేనమ్మా? FA ఆఫ్ A ఇన్వర్స్ x ఈక్వల్ టు A ఇంటూ x కాబట్టి A ఇన్వర్స్ x. FA ఆఫ్ x ఈక్వల్ టు AX కింద డిఫైన్ చేసుకున్నాం కదా. ఇక్కడ x ప్లేస్లో A ఇన్వర్స్ xని డిఫైన్ చేసుకుంటున్నాం. ఓకేనమ్మా? సో A ఇంటూ A ఇన్వర్స్
ఇంటూ ఎక్స్. ఏ ఇన్వర్స్ అకార్డింగ్ టు ద గ్రూప్ కండిషన్ అంటే దీని వాల్యూ ఎంతమ్మా ఈ ఇంటూ ఎక్స్ మీన్స్ ఎక్స్. ఓకేనమ్మా. సో దేర్ ఫోర్ ఎఫ్ఏ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. సో ఆన్ టు కండిషన్ ఎగ్జిస్ట్ అయిందమ్మా. సో ఇక్కడ వరకు 1 ప్రూవ్ అయింది, ఆన్ టు కూడా ప్రూవ్ అయింది. దస్ ఎఫ్ఏ మ్యాపింగ్ ఫ్రమ్ జీ టు జీ ఈస్ 1 అండ్ ఆన్ టు వరకు ఎగ్జిస్ట్ అయిందంటే మనకు బైజెక్షన్ మ్యాపింగ్ అని ఏమని చెప్పచ్చు, పర్మిటేషన్స్ అని చెప్పచ్చా. సో ఇక్కడ వరకు మనకి 1 ఎగ్జిస్ట్ అయింది, ఆన్ టు ఎగ్జిస్ట్ అయింది. 1 ఆన్ టు ఎగ్జిస్ట్ అయితే మనం ఇప్పుడు ఏమని చెప్పచ్చు, పర్మిటేషన్. సో దేర్ ఫోర్ ఎఫ్ఏ ఈజ్ ఏ పర్మిటేషన్ ఆన్ జీ. ఇక్కడ వరకు మనం పర్మిటేషన్ అని ప్రూవ్ చేసాం. సో దీని తర్వాత ఏం చేయాలంటే పర్మిటేషన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సో పర్మిటేషన్ ఎగ్జిస్ట్ అయింది, ఇప్పుడు ఆ పర్మిటేషన్స్ని గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. గ్రూప్ అని ప్రూవ్ చేయాలి అంటే మనకి ఏమేం కండిషన్స్ తెలుసమ్మా, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్. సో ఇప్పుడు పర్మిటేషన్ని గ్రూప్ అని ప్రూవ్ చేస్తాం. సో దానికోసం ఏం చేస్తున్నామో చూడండి. లెట్ జీ డాష్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎఫ్ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు జీ. పర్మిటేషన్స్ అన్ని ఎఫ్ఏ కింద తీసుకుంటున్నాం. సో ఇక్కడ సెట్లో కూడా ఎఫ్ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు జీ, దట్ ఈస్ జీ డాష్ బి ద సెట్ ఆఫ్ ఆల్ పర్మిటేషన్స్. సో జీ డాష్లో తీసుకున్నవన్నీ కూడా మనకి ఏమవ్వాలమ్మా, పర్మిటేషన్స్ అవ్వాలి. పర్మిటేషన్స్ ఏ ఫామ్లో ఉండాలి, ఎఫ్ఏ ఫామ్లో ఉండాలి. ఓకేనా. దట్ ఇంప్లైస్ 1 and onto mappings defined on G. ఆల్రెడీ పర్మిటేషన్ ఏమేమి ప్రూవ్ చేసాం మనం, 1 and onto అంటే బైజెక్షన్ మ్యాపింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్మిటేషన్ కదా. సో డిఫైన్ ఆన్ G corresponding to every element of G, we shall show that G dash is a group with respect to the permutation multiplication. సో ఇప్పుడు మనం G dash అనేది ఏమని ప్రూవ్ చేయాలి, గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ద బైనరీ ఆపరేషన్ ఏంటి ఇక్కడ, పర్మిటేషన్ మల్టిప్లికేషన్. ఓకేనమ్మా. పర్మిటేషన్స్ అన్ని ఏ ఫామ్లో ఉండాలి, ఎఫ్ఏ ఎఫ్బి అలా ఆ ఫామ్లో ఉండాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి మనకి, క్లోజర్. సో క్లోజర్ ప్రాపర్టీ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ, ఎఫ్ఏ కామా ఎఫ్బి బిలాంగ్స్ టు జీ డాష్. ఇప్పుడు జీ డాష్లో ఎలిమెంట్స్కే గ్రూప్ అని ప్రూవ్ చేయాల్సింది. జీ డాష్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏ ఫామ్లో ఉండాలి, ఎఫ్ఏ ఫామ్లో ఉండాలి. ఎఫ్ఏ కామా ఎఫ్బి బిలాంగ్స్ టు జీ డాష్. ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ, ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం. సో ఎఫ్ఏ ఇంటూ ఎఫ్బి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ఏ ఇంటూ బి ఎఫ్బి ఆఫ్ ఎక్స్. ఇది ఏ ఫామ్లో ఉందమ్మా, ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉందా. మనం డిఫైన్ చేసుకున్న దాని ప్రకారం ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని రాసుకోవచ్చు, ఏఎక్స్ రాసుకోవచ్చు. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, బి ఉంది. సో ఎఫ్ఏ ఆఫ్ బిఎక్స్. ఓకేనా. ఎఫ్ఏ ఆఫ్ బిఎక్స్ని ఏ ఇంటూ బిఎక్స్ కింద రాసుకోవచ్చా, అగైన్ ఎఫ్ ఏ ఆఫ్ ఎక్స్, ఇదంతా ఎక్స్ అని తీసుకోండి, ఇది ఏ అని తీసుకోండి, ఏ ఇంటూ ఎక్స్. ఓకేనా. ఏ ఇంటూ బిఎక్స్. సో ఏ ఇంటూ బిఎక్స్ని ఏబి ఆఫ్ ఎక్స్ కింద రాసుకోవచ్చా. ఓకేనమ్మా. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, ఏఎక్స్ ఫామ్లో ఉంది. ఏఎక్స్ అంటే ఎలా రాసుకోవచ్చు, మ్యాపింగ్ డిఫైనింగ్ ప్రకారం ఎఫ్ ఏ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏ ప్లేస్లో ఏముంది, ఏబి ఉంది. దట్ ఈక్వల్ టు ఎఫ్ ఏబి ఆఫ్ ఎక్స్. ఎఫ్ఏ ఎఫ్బి అనే జీ డాష్లో ఉంది, ఎఫ్ఏబి అనేది కూడా పర్మిటేషన్ కాబట్టి అది కూడా ఇందులో ఎగ్జిస్ట్ అవ్వాలమ్మా, జీ డాష్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. దేర్ ఫోర్ FA into FB equal to FAB and FAB belongs to G dash. సో ఇక్కడ వరకు మనకి ఏం ప్రాపర్టీ సాటిస్ఫై అయింది, క్లోజర్లా సాటిస్ఫై అయింది. హెన్స్ FA into FB belongs to G dash, క్లోజర్ లా ఈజ్ సాటిస్ఫైడ్. ఓకేనమ్మా. నెక్స్ట్ అసోసియేటివిటీ. అసోసియేటివిటీ అంటే చూడండి, ఫర్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ. సో అసోసియేటివ్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవచ్చు, 3 ఎలిమెంట్స్. అవేంటి, ఎఫ్ఏ ఎఫ్బి ఎఫ్సి బిలాంగ్స్ టు జీ డాష్. ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ, ఎఫ్ఏ ఇంటూ ఎఫ్బి ఆఫ్ ఎఫ్సి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు. ఓకేనా. సో ఏబి ఆఫ్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బీసీ కదా. సో ఇక్కడ ఏబి ప్లేస్లో ఎఫ్ఏ ఇంటూ ఎఫ్బి ఆఫ్ ఎఫ్సి తీసుకుంటున్నాం. సో ఎఫ్ఏ ఇంటూ ఎఫ్బి బై క్లోజర్ ప్రాపర్టీ నుంచి దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎఫ్ఏబి రాసుకోవచ్చా, ఇంటూ ఎఫ్సి ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ చూడండి, ఎఫ్ఏబి ఇంటూ ఎఫ్సి ఆఫ్ ఎక్స్ అంటే ఎలా రాసుకోవచ్చమ్మా, సి ఇంటూ ఎక్స్. అంటే ఇది ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఫార్మేట్లోనే ఉందా అంటే ఏఎక్సే కదమ్మా, అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, సిఎక్స్. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందమ్మా, ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఫార్మేట్లో ఉంది. ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ అంటే ఏఎక్సేనా, ఏ ఇంటూ
ఎక్స్, ఎక్స్ అంటే సిఎక్స్ ఏనా, ఏబి ఆఫ్ సిఎక్స్ దట్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు ఏబిసి ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మల్టిప్లికేషన్ని స్ప్లిట్ చేయండి, ఏబిసిని ఏ ఇంటూ బీసీ ఆఫ్ ఎక్స్ కింద రాసుకోవచ్చా. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్లో ఉందమ్మా, ఏ ఇంటూ ఈ బీసీ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఎక్స్, ఇదంతా ఎక్స్ తీసుకోండి, ఏఎక్స్ అంటే ఎలా రాసుకోవచ్చు ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్, ఇదంతా ఎక్స్ అనుకుంటే ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు ఎఫ్ఏ ఇంటూ ఇది ఏ ఫార్మేట్లో ఉందమ్మా, ఏఎక్స్, ఏఎక్స్ ఫార్మేట్లోనే ఉందా, ఏ ప్లేస్లో బీసీ ఉంది, ఏ అంటే ఎలా రాసుకోవచ్చు ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్, ఓకేనా, ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్. ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ని బై క్లోజర్ ప్రాపర్టీ నుంచి స్ప్లిట్ చేస్తే ఎఫ్ఏ ఇంటూ ఎఫ్బి ఇంటూ ఎఫ్సి, సో అసోసియేటివ్ సాటిస్ఫై అయిందమ్మా, దేర్ ఫోర్ అసోసియేటివ్ లా సాటిస్ఫైస్. నెక్స్ట్ existence of identity, let E be the identity in G, E అనే ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకుంటున్నాం. సో కండిషన్ చూడండి, E అనేది ఐడెంటిటీ ఇన్ G అయితే G డాష్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది F ఇంటూ E అవుతుంది, ఓకేనా. And let FA belongs to G dash, there exists FE belongs to G dash such that FA into FE equal to FE into FA equal to FA, ఓకేనా. సో ఎఫ్ఏ ఇంటూ ఎఫ్ఈ ఈక్వల్ టు ఎఫ్ఈ ఇంటూ ఎఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్ఏ. సో ఇక్కడ చూడండి ఇది ఐడెంటిటీ కండిషన్ అమ్మ. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటో చూడండి, ఎఫ్ఏ ఇంటూ ఎఫ్ఈ ఈక్వల్ టు ఎఫ్ఏఈ అకార్డింగ్ టు ద క్లోజర్ ప్రాపర్టీ నుంచి రాసుకోవచ్చమ్మా. ఎఫ్ఏ ఇంటూ ఎఫ్ఈ అంటే ఎఫ్ఏబి కింద రాసుకోవచ్చా. సో ఎఫ్ఏఈ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఏఈ అంటే ఏనే కదమ్మా, ఇక్కడ ఇంకొక కండిషన్ ప్రకారం ఏ డాష్ కింద తీసుకుంటున్నా. సో ఏ డాష్ అంటే ఎలిమెంట్స్ అన్ని జీ డాష్ ఫార్ములేట్గా ఉంటుంది. సిమిలర్లీ ఎఫ్ఈ ఇంటూ ఎఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్ఈ ఇంటూ ఎఫ్ఏ అంటే ఏం రాసుకోవచ్చమ్మా ఎఫ్ఈఏ ఈక్వల్ టు అగైన్ ఇక్కడ కూడా ఏమొస్తుంది ఎఫ్ఏ డాష్ వస్తుంది. సో రెండిట్లో మనకు కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి సో మనం ఐడెంటిటీ సాటిస్ఫై చేసినట్టేనా. దేర్ ఫోర్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ ఇన్ జీ డాష్ అండ్ ఇట్ ఈస్ ఎఫ్ఈ. సో ఇక్కడ మనకు వచ్చిన ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటమ్మా ఎఫ్ఈ, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ కండిషన్ చూడండి, ఇఫ్ ఏ బిలాంగ్స్ టు జీ అండ్ ఏ ఇన్వర్స్ ఆల్సో బిలాంగ్స్ టు జీ. జీ అంటే గ్రూప్లో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందమ్మా అంటే ఏ ఇన్వర్స్కి ఏకి ఏ ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ఏ బిలాంగ్స్ టు జీ డాష్. ఎఫ్ఏ అనేది జీ డాష్లో తీసుకుంటే దాని యొక్క ఇన్వర్స్ కూడా ఎందులో ఉంటుంది జీ డాష్లో ఉంటుంది. దేర్ ఫోర్ ఎఫ్ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ డాష్. ఇన్వర్స్ కండిషన్ ఏంటమ్మా FA belongs to G dash, there exists FA inverse belongs to G dash such that FA inverse into FA equal to FA into FA inverse equal to FE dash, okay na. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది FA ఇన్వర్స్ ఇంటూ FA ఈక్వల్ టు FE డాష్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ డాష్ అంటే ఎందుకు తీసుకుంటున్నామంటేనమ్మా ఈ ఎలిమెంట్స్ అన్ని దేంట్లో ఎగ్జిస్ట్ అవుతాయి జీ డాష్లోకి ఎగ్జిస్ట్ అవుతాయి, ఓకేనా. సో FA ఇన్వర్స్ ఇంటూ FA ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ క్లోజర్ ప్రాపర్టీ నుంచి ఎఫ్ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏనేగా వస్తుంది. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఈ. సో ఇక్కడ ఎఫ్ ఈ డాష్ కింద తీసుకుంటున్నాం. నెక్స్ట్ సిమిలర్లీ ఎఫ్ఏ ఇంటూ ఎఫ్ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ఏఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ఈ డాష్. సో సిమిలర్లీ రెండు కండిషన్లోనే మనకు కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి దేర్ ఫోర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ జీ డాష్ ఈజ్ ఇన్వర్టబుల్. ఇందులో ఏమైతే ఎలిమెంట్ తీసుకుంటామో ప్రతిదానికి కూడా ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ తీసుకున్న ఎలిమెంట్ ఎఫ్ఏ కాబట్టి దీనికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా. ఇన్వర్స్ తీసుకుంటే ఎఫ్ఏ ఇన్వర్స్, ఓకేనమ్మా. సో ఇన్వర్స్ సాటిస్ఫై అయింది కాబట్టి సో మనకు ఆల్రెడీ 4 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి గ్రూప్ అని చెప్పచ్చా. ఏది గ్రూప్ అని చెప్తున్నాం ఇక్కడ పర్మిటేషన్ ని గ్రూప్ అని చెప్తున్నాం. దేర్ ఫోర్ జీ డాష్ ఈజ్ ఏ గ్రూప్. పర్మిటేషన్స్ అన్ని జీ డాష్ లోనే తీసుకున్నాం కాబట్టి జీ డాష్ ఈజ్ ఏ గ్రూప్. ఇక్కడ వరకు గ్రూప్ అని ప్రూవ్ చేసాం. ఆల్రెడీ పర్మిటేషన్ కూడా ప్రూవ్ చేసాం. పర్మిటేషన్ ని గ్రూప్ అని ప్రూవ్ చేసాం కాబట్టి ఇట్స్ కాల్డ్ ఏ పర్మిటేషన్ గ్రూప్, ఓకేనా. ఇప్పుడు మనం ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. జీని ఐసోమార్ఫిక్ టు జీ డాష్ అని ప్రూవ్ చేయాలి, ఓకేనా. సో ఫైనల్లీ వి షో దట్ జీ ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ డాష్. ఐసోమార్ఫిజం ప్రూవ్ చేయాలంటే 1 ప్రూవ్ చేయాలి, ఆన్ 2 ప్రూవ్ చేయాలి, హోమోమార్ఫిజం కూడా ప్రూవ్ చేయాలి, ఓకేనమ్మా. సో చూడండి
కన్సిడర్ phi మ్యాపింగ్ ఫ్రమ్ G టు G డాష్. సో క్వశ్చన్లో మనం ప్రూవ్ చేయమన్నది ఏంటి, G నుంచి పర్మిటేషన్ గ్రూప్కి ఐసోమార్ఫిజం ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నారు. సో G డాష్ అనేది పర్మిటేషన్ గ్రూప్ అయినా. సో ఇక్కడ మ్యాపింగ్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే phi మ్యాపింగ్ ఫ్రమ్ G టు G డాష్ డిఫైన్డ్ బై, ఎలా డిఫైన్ చేస్తున్నామో చూడండి అమ్మా, phi ఆఫ్ A ఈక్వల్ టు FA. G డాష్లో ఎలిమెంట్స్ అన్ని కూడా పర్మిటేషన్సే కాబట్టి FA వస్తుంది. ఫర్ A బిలాంగ్స్ టు G. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, 1 1 onto అండ్ హోమోమార్ఫిజం. సో ఫస్ట్ 1 1 కండిషన్ చూడండి, phi ఈజ్ 1 1. సో 1 1 ప్రూవ్ చేయాలంటే ఇమేజెస్ తీసుకుని ఎలిమెంట్స్ అని ప్రూవ్ చేయాలి. ఇమేజెస్ అంటే phi ఆఫ్ ఏనేనా. సో ఇక్కడ తీసుకున్న రెండు ఇమేజెస్ ఏంటంటే phi ఆఫ్ A ఈక్వల్ టు phi ఆఫ్ B. phi ఆఫ్ ఏని ఎలా రాసుకోవచ్చు, FA ఈక్వల్ టు FB. సో బోత్ సైడ్స్ని ఎక్స్ని అప్లై చేయండి. FA ఆఫ్ X ఈక్వల్ టు FB ఆఫ్ X. FA ఆఫ్ X అంటే ఎలా రాసుకోవచ్చమ్మా, AX ఈక్వల్ టు BX. ఫస్ట్ మనం మ్యాపింగ్ డిఫైన్ చేసుకున్నాం కదా, FA ఆఫ్ X ఈక్వల్ టు FB ఆఫ్ X. FA ఆఫ్ X అంటే AX ఈక్వల్ టు BX. సో బోత్ సైడ్స్ ఏది కామన్గా ఉంది, X కామన్గా ఉంది. బై రైట్ క్యాన్సిలేషన్ లా నుంచి A ఈక్వల్ టు B for X belongs to G and A comma B belongs to G. సో ఇక్కడ ఇమేజెస్ తీసుకున్నాం, ఎలిమెంట్స్కి ప్రూవ్ చేసాం. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి, ఆన్ టు కండిషన్ ప్రూవ్ చేయాలి. సిన్స్ ఫర్ FA belongs to G dash there exist A belongs to G such that phi of A equal to FA. ఓకేనా. సో there exist FA belongs to G dash, there exists A belongs to G such that phi of A equal to F of A. ఇది onto condition అమ్మా. నెక్స్ట్ therefore phi is onto, ఇది కోడొమైన్, ఇది డొమైన్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, ఫైనల్ కండిషన్ phi is homomorphism. సో ఇక్కడ చూడండి, phi is structure preserving since for A comma B belongs to G and G అనేది గ్రూప్ కాబట్టి బై క్లోజర్ ప్రాపర్టీ నుంచి AB కూడా బిలాంగ్స్ టు G అయినా, అండ్ phi ఆఫ్ AB ఈక్వల్ టు FAB. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, మనకి AB ఉంది. సో ఇక్కడ మనం FA ప్లేస్లో ఏం తీసుకుంటున్నాం, FAB కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనమ్మా. సో నెక్స్ట్ చూడండి, సో FABకి ఎలా రాసుకోవచ్చు, FA ఇంటూ FB కింద రాసుకోవచ్చు. ఓకేనా. సో FA ఇంటూ FB అంటే FA అంటే phi ఆఫ్ A, FB అంటే phi ఆఫ్ B. హోమోమార్ఫిజం కండిషన్ ఏంటి, F ఆఫ్ AB ఈక్వల్ టు F ఆఫ్ A ఇంటూ F ఆఫ్ B. సో ఇక్కడ చూడండి phi మీద డిఫైన్ చేస్తున్నాం కాబట్టి phi ఆఫ్ AB ఈక్వల్ టు phi ఆఫ్ A ఇంటూ phi ఆఫ్ B. సో ఇది హోమోమార్ఫిజం కండిషన్ సాటిస్ఫై చేసిందా. దేర్ఫోర్ phi ఈజ్ 1 1 సాటిస్ఫై అయింది, ఆన్ టు సాటిస్ఫై అయింది, హోమోమార్ఫిజం సాటిస్ఫై అయింది కాబట్టి phi ఈజ్ ఐసోమార్ఫిజం ఫ్రమ్, మ్యాపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుంటున్నాం, G టు G డాష్. ఓకేనమ్మా. దేర్ఫోర్ G ఈజ్ ఐసోమార్ఫిక్ టు G టు G డాష్. ఓకేనా. సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రెగ్యులర్ పర్మిటేషన్ గ్రూప్. సో ఈ క్యాలిస్ థీరం మనం ఎలా చెప్పచ్చు, G డాష్ని ఎలా చెప్పచ్చు మనం, రెగ్యులర్ పర్మిటేషన్ గ్రూప్ అన్నా పర్మిటేషన్ గ్రూప్ అన్నా ఒకటే. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ సాటిస్ఫై అయిందా, ఫస్ట్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి, తర్వాత పర్మిటేషన్ అని ప్రూవ్ చేసాం, పర్మిటేషన్ గ్రూప్ అని ప్రూవ్ చేస్తే పర్మిటేషన్ గ్రూప్ అయింది, ఆ పర్మిటేషన్ గ్రూప్ని ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. సో బై కండిషన్ నుంచి ఐసోమార్ఫిజం కూడా అయింది కాబట్టి సో ద థీరం ఈజ్ సాటిస్ఫైడ్. ఇక్కడ G డాష్ని మనం ఏమని పిలవచ్చమ్మా, రెగ్యులర్ పర్మిటేషన్ గ్రూప్ అని కూడా అనొచ్చు. ఓకేనమ్మా. G డాష్ అనేది పర్మిటేషన్ గ్రూప్ అయినా అవుతుంది, రెగ్యులర్ పర్మిటేషన్ గ్రూప్ అయినా చెప్పచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి, the above theorem can also be stated as any finite group of order n is isomorphic to a subgroup of the symmetric group Sn. సో ఎనీ ఫైనైట్ గ్రూప్ n యొక్క అంటే ఫైనైట్ గ్రూప్ అంటే G, దాని యొక్క ఆర్డర్ ఎంతమ్మా n, ఈజ్ ఐసోమార్ఫిక్ టు ద సబ్ గ్రూప్ ఆఫ్ ఎ సిమెట్రిక్ గ్రూప్ Sn. అబోవ్ థీరంని ఈ విధంగా కూడా చెప్పచ్చు, అంటే క్యాలిస్ థీరంని సెకండ్ స్టేట్మెంట్గా కూడా చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ నోట్ పాయింట్ చూడండి, క్యాలిస్ థీరం ఈస్ ట్రూ ఈవెన్ ఇఫ్ ద గ్రూప్ G ఈజ్ నాట్ ఫైనైట్. ఓన్లీ ఫైనైట్ గ్రూప్కే కాకుండా ఇన్ఫైనైట్ గ్రూప్ కూడా క్యాలిస్ థీరం అనేది సాటిస్ఫై చేస్తుందని చెప్తున్నా. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూడండి. ఎగ్జాంపుల్ 1,
Examine whether the permutation are even or odd. సో పర్మిటేషన్స్ ఇచ్చారు, ఈ పర్మిటేషన్స్ని ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పమంటున్నారు. సో ఇక్కడ మనకి 2 పర్మిటేషన్స్ ఇచ్చారమ్మా. సో ఫస్ట్ పర్మిటేషన్ 1 2 3 4 5 6 7 3 2 4 5 6 7 1. ఈ పర్మిటేషన్ ఈవెన్ ఆర్ ఆడ్ చెప్పమంటున్నారు. అలాగే ఈ పర్మిటేషన్ కూడా ఈవెన్ లేదా ఆడ్ అని చెప్పమంటున్నారు. సో ఫస్ట్ పర్మిటేషన్ చూడండి. పర్మిటేషన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్స్. ఓకేనా? నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్స్ అంటే ఏంటి? దాని యొక్క సైకిల్ యొక్క లెంగ్త్ 2 ఉండాలి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ సైకిల్ ఏమేమి ఫామ్ అవుతుందో చూద్దాము. ఇక్కడ 2 అనేది ఐడెంటిటీ. సో 2 అని పక్కన పెట్టేసేయండి. ఐడెంటిటీ పర్మిటేషన్స్ని మనం చెప్పము. సో ఇక్కడ మనకి సైకిల్ ఏంటి చూడండి. 1కి 3, 3కి 4, 4కి 5, 5కి 6, 6కి 7, అగైన్ 7కి 1. ఇదంతా ఒక సైకిలేనమ్మా. ఇప్పుడు ఈ సైకిల్ని మనం ఏం చేయాలి? ట్రాన్స్పోజిషన్ వేలో రాయాలి. ఓకేనా? ఐడెంటిటీ పర్మిటేషన్స్ని మనం తీసుకోము. ఓకేనా? 1 7, 1కి 7 ట్రాన్స్పోజిషన్ వేలో రాస్తున్నాం. 1 7 1 6 1 5 1 4 1 3. సో ఇవన్నీ కూడా మనకి సైకిల్ యొక్క ట్రాన్స్పోజిషన్. ఫస్ట్ ఎలిమెంట్తోనే అన్నీ తీసుకోవాలి. 1 7 1 6 1 5 1 4 1 3. ఓకేనమ్మా? ఇక్కడ ఎన్ని ట్రాన్స్పోజిషన్స్ వచ్చినాయి? 1 2 3 4 5. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్స్ ఎన్ని? 5. 5 అనేది ఈవెన్ ఆడ్ అమ్మా? ఆడ్. సో ద సైకిల్ ఈజ్ ద పర్మిటేషన్ ఈజ్ ఆడ్. So the product of transposition ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5. So the given permutation is odd permutation. So next permutation ఏంటి చూడండి అమ్మా. 1 2 3 4 5 6 7 8 and 7 3 1 8 5 6 2 4. ఓకేనమ్మా? ఈ పర్మిటేషన్ ఇప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పమంటున్నారు. ఫస్ట్ ఇక్కడ దీంట్లో నుంచి ఐడెంటిటీస్ని తీసేయండి. ఇక్కడ 5 అనే ఒక ఐడెంటిటీ పర్మిటేషన్ ఉంది, 6 ఉంది, అంటే సేమ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయినా మనం తీసుకోము కదా. సో నెక్స్ట్ చూడండి. 1 7, 2కి 3, 3కి 1 అండ్ 1కి 7. ఓకేనమ్మా? సో ఇక్కడ మనకి ఇది ఒక్కటే ఒక సైకిల్ కనిపిస్తుంది. 1కి 7, 7కి 2, 2కి 3, 3కి 1. ఇది ఒక పర్మిటేషన్, ఐ మీన్ సైకిల్. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చూడండి. 4కి 8, 8కి ఏముందమ్మా? 4. ఇది ఒక సైకిల్. సో 5 6 అనేది ఐడెంటిటీ కాబట్టి ఇవి తీసుకోము. 4 8 ఆల్రెడీ ట్రాన్స్పోజిషన్, అంటే దీని యొక్క సైకిల్ లెంగ్త్ 2 ఉంది కాబట్టి సో ఇది మనం ఒక పర్మిటేషన్ కింద తీసుకుంటాం. ఇప్పుడు ఈ సైకిల్ని ట్రాన్స్పోజిషన్ కింద మార్చుకోవాలి. 1 3 1కి 2 1 7. సో ఈ సైకిల్ని పర్మిటేషన్స్ ఐ మీన్ ట్రాన్స్పోజిషన్ కింద చేంజ్ చేసాం. ఇక్కడ ఇంకొక ట్రాన్స్పోజిషన్ ఏముంది? 4 8. సో ఇక్కడ ప్రొడక్ట్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సో ద ప్రొడక్ట్ ఆఫ్ 4 ట్రాన్స్పోజిషన్. 4 అనేది ఈవెన్ ఆర్ ఆడ్ అమ్మా? ఈవెన్. దేర్ఫోర్ ద పర్మిటేషన్ ఈజ్ ఈవెన్. ఓకేనమ్మా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జాంపుల్ 2 వెరీ ఇంపార్టెంట్. ఫైండ్ ద రెగ్యులర్ పర్మిటేషన్ గ్రూప్ ఐసోమార్ఫిక్ టు ద మల్టిప్లికేటివ్ గ్రూప్. రెగ్యులర్ పర్మిటేషన్ గ్రూప్ అంటే G డాష్ ఏనమ్మా. సో ఐసోమార్ఫిక్ టు మల్టిప్లికేటివ్ గ్రూప్ అంటారు, అంటే Gకి చెప్పమంటున్నారు. సో ఇక్కడ G ఇచ్చారు చూడండి. 1 ఒమేగా స్క్వేర్. సో ఈ గ్రూప్కి రెగ్యులర్ పర్మిటేషన్ గ్రూప్ ఐసోమార్ఫిజం అని చెప్పమంటున్నారు. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే క్యాలిస్ థీరం యూజ్ చేస్తాం. ఓకేనమ్మా? వి యూజ్ క్యాలిస్ థీరం. ఓకేనా? నెక్స్ట్ let G ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 ఒమేగా స్క్వేర్. మనకి యాక్చువల్గా మ్యాపింగ్ ఏంటమ్మా? FA మ్యాపింగ్ ఫ్రమ్ G టు G be a mapping defined by FA of x equal to AX for each A belongs to G and X is any element of G. ఓకేనమ్మా? The regular permutation group is F1 F ఒమేగా స్క్వేర్. సో రెగ్యులర్ పర్మిటేషన్ గ్రూప్ G డాష్కి చెప్తున్నాం కాబట్టి G డాష్ అంటే FAనే కదమ్మా, అంటే F1 ఒమేగా స్క్వేర్. ఇలా ఈ విధంగా రెగ్యులర్ పర్మిటేషన్ గ్రూప్ని తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి. వేర్ F1 ఈక్వల్ టు F1 అంటే 1 ఒమేగా స్క్వేరేగా. 1తో మల్టిప్లికేషన్ చేయండి. 1 ఇంటూ 1 1 ఇంటూ ఒమేగా 1 ఇంటూ ఒమేగా స్క్వేర్. 1 ఇంటూ 1 అంటే 1 వస్తుంది. 1 ఇంటూ ఒమేగా అంటే ఒమేగా. 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్. ఇదంతా ఐడెంటిటీ పర్మిటేషన్ అమ్మ. సేమ్ ఎలిమెంట్కి రిప్రజెంట్ అయింది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఐడెంటిటీ పర్మిటేషన్.
నెక్స్ట్ ఎఫ్ ఒమేగా, నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది ఒమేగా, ఎఫ్ ఒమేగా తీసుకుంటున్నాం. ఎఫ్ ఒమేగా అంటే ఫస్ట్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. ఇప్పుడు ఒమేగాతో మల్టిప్లికేషన్ చేయాలి. ఒమేగా ఇంటూ 1 ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్. ఓకేనమ్మా, 1 తీసుకుంటే 1తో మల్టిప్లికేషన్ చేయాలి, ఒమేగా తీసుకుంటే ఒమేగాతో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా? సో 1 ఒమేగా ఒమేగా స్క్వేర్, ఒమేగా ఇంటూ 1 ఒమేగా ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా క్యూబ్. ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 అమ్మ. ఓకేనా? సో మనకి పర్మిటేషన్ ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వాల్యూ ఏంటి ఒమేగా స్క్వేర్. ఎఫ్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు అగైన్ ఇప్పుడు ఒమేగా స్క్వేర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఒమేగా క్యూబ్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4. 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ అంటే వాల్యూ ఎంత 1. ఒమేగా పవర్ 4ని ఒమేగా పవర్ క్యూబ్ ఇంటూ ఒమేగా కింద రాసుకోవచ్చా? ఒమేగా క్యూబ్ అంటే వాల్యూ ఎంతమ్మా 1, అంటే 1 ఇంటూ ఒమేగా ఒమేగా. ఓకేనమ్మా, సో ఈ విధంగా రెగ్యులర్ పర్మిటేషన్స్ గ్రూప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఫైండ్ ద రెగ్యులర్ పర్మిటేషన్ గ్రూప్ ఐసోమార్ఫిక్ టు ద మల్టిప్లికేటివ్ గ్రూప్. ఏమిచ్చారు 1, -1 I, -I. సో హియర్ ఆల్సో వి యూజింగ్ రెగ్యులర్ పర్మిటేషన్ గ్రూప్ ఇచ్చారు అంటే కనుక క్యాలిస్ థీరంని యూజ్ చేయాలి. హియర్ వి యూజింగ్ క్యాలిస్ థీరం. లెట్ G ఈక్వల్ టు ఇచ్చిన గ్రూప్ని రాసుకుంటున్నాము 1, -1, I, -I అండ్ FA మ్యాపింగ్ ఫ్రమ్ G to G be a mapping defined by, again ఎలా డిఫైన్ చేస్తున్నాం FA of X ఈక్వల్ టు AX for each A belongs to G and X is any element of G. ఓకేనా? ద రెగ్యులర్ పర్మిటేషన్ గ్రూప్ ఇప్పుడు ఏమవుతుందమ్మా F1 F-1 F5 F-I. సేమ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం లానే చేస్తాము. 1 అయితే 1తో మల్టిప్లికేషన్, -1 అయితే -1తో మల్టిప్లికేషన్, I అయితే Iతో మల్టిప్లికేషన్, -I అయితే -Iతో మల్టిప్లికేషన్ చేస్తాం. వేర్ F1 ఈక్వల్ టు 1 ఇంటూ 1 1 ఇంటూ -1 1 ఇంటూ I 1 ఇంటూ -I. ఓకేనమ్మా, ఇది I, ఇక్కడ I అమ్మ. ఓకేనా? దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 అంటే 1. నెక్స్ట్ 1 ఇంటూ -1 1 ఇంటూ I 1 ఇంటూ -I. సో పర్మిటేషన్ కొంచెం మార్చాము చూడండి. సో ఇది మనకి ఏమవుతుంది ఐడెంటిటీ పర్మిటేషన్ అవుతుంది. ఓకేనా? మీరు ఈ విధంగానే చేసుకోవచ్చు, ఈ విధంగానే రాసుకోవచ్చు, లేదంటే మనం మామూలుగా 1 -1 I కింద కూడా రాసుకోవచ్చు. ఓకేనమ్మా? సో ఇది ఈజ్ ఆల్సో ఏ ఐడెంటిటీ పర్మిటేషన్. నెక్స్ట్ -1తో మల్టిప్లికేషన్ చేయాలి. 1 -1 I. సో -1 ఇంటూ 1 -1 -1 ఇంటూ -1 1 -1 ఇంటూ I -1 ఇంటూ -I. ఓకేనమ్మా? నెక్స్ట్ F-Iతో మల్టిప్లికేషన్ చేయాలి. సో I ఇంటూ 1 I ఇంటూ -1 I ఇంటూ I మీన్స్ I స్క్వేర్ అంటే వాల్యూ ఎంతమ్మా -1. నెక్స్ట్ I ఇంటూ -I. సో I స్క్వేర్ అంటే మైనస్, ముందు ఒక మైనస్ ఉంది కాబట్టి +1 వస్తుంది. ఓకేనా? కొన్ని చోట్ల ఇక్కడ క్యాపిటల్ ఐస్లో పడినాయి, అవన్నీ స్మాల్ ఐలు చెక్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ -1తో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. -Iతో మల్టిప్లికేషన్ చేయాలి. ఇది I అమ్మ, -I ఇంటూ 1 -I ఇంటూ 1 ఏంటమ్మా -I. ఓకేనా? సో ఇప్పుడు -Iతో మల్టిప్లికేషన్ చేయాలి. -Iతో మల్టిప్లికేషన్ చేస్తే చూడండి -I ఇంటూ 1 -I ఇంటూ -1 I ఇంటూ ప్లస్ I ఇంటూ 1 I ఇంటూ I ఇంటూ I స్క్వేర్ అంటే -1, ముందు ఒక మైనస్ ఉంది కాబట్టి +1.
I into I square -1 ఆల్రెడీ ఇక్కడ ముందు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ -1 వస్తుంది. సో ఈ విధంగా రెగ్యులర్ పర్మిటేషన్ గ్రూప్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ 8. సో స్టేట్మెంట్ చూడండి అమ్మా. Sn be a permutation group of n symbols and let An be the group of even permutations, then show that An is normal in Sn and order of An equal to half into n ఫ్యాక్టోరియల్. Sn అనేది సిమెట్రిక్ గ్రూప్ అని చెప్తున్నారు n సింబల్స్ తోటి, అండ్ An అనేది గ్రూప్ ఆఫ్ ఈవెన్ పర్మిటేషన్స్. మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు? An అనేది నార్మల్ అని ప్రూవ్ చేయమంటున్నారు, అండ్ ఆర్డర్ ఆఫ్ An ఈజ్ హాఫ్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో చూడండి అమ్మా, లెట్ us కన్సిడర్ let the n symbols be 1 2 3 4 and so on n సింబల్స్ తీసుకోమన్నారు కాబట్టి ఇక్కడ n వాల్యూస్ తీసుకుంటున్నాము. Sn with a symmetric group of n symbols with respect to the permutation multiplication, and An of Sn is the symmetric group of n symbols. Sn అనేది symmetric group. సో విత్ రెస్పెక్ట్ టు పర్మిటేషన్ మల్టిప్లికేషన్ లో చెప్పాం కదమ్మా. సో An of Sn is a symmetric group of n symbols. We know that G equal to 1, -1 is a group under usual multiplication and 1 is an identity in G. ఆల్రెడీ ఈ కండిషన్ మనం ప్రూవ్ చేసామమ్మా. గ్రూప్స్లో 1, -1 అనేది గ్రూప్ అవుతుంది. సో అండర్ మల్టిప్లికేషన్లో, అండ్ దాంట్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది? 1 అవుతుంది. Define a mapping from F mapping from Sn to G such that phi belongs to Sn. సో చూడండి ఎలా డిఫైన్ చేస్తున్నాం మ్యాపింగ్. ఎఫ్ ఆఫ్ ఫై ఈక్వల్ టు, ఫై అనేది దేంట్లో తీసుకుంటున్నాం? Sn లో. డొమైన్ ఈక్వల్ టు కోడొమైన్ కే చెప్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఫై ఈక్వల్ టు 1 when phi is an even permutation. నెక్స్ట్ -1 when phi is an odd permutation. ఒకవేళ phi అనేది ఈవెన్ అయితే దాని వాల్యూ ఎంత అని తీసుకుంటున్నాం? 1. ఒకవేళ phi అనేది ఆడ్ అయితే దాని వాల్యూ ఎంత తీసుకుంటున్నామా? -1. Thus, all the even permutation of Sn under F are mapped into 1 and all the odd permutation of Sn under F are mapped into -1. Even permutations అన్నిటికీ 1 అని, odd permutations అన్ని -1 అని మనం కన్సిడర్ చేసుకుంటాం. Now, we have to prove that F mapping from Sn to G is an onto homomorphism with An as కెర్నల్. సో ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆన్ టు హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మా, కే అనేది ఇక్కడ ఏఎన్ అనేది ఏం తీసుకుంటున్నాం? ఇక్కడ కెర్నల్ కింద కన్సిడర్ చేయాలి. ఇక్కడ 3 కండిషన్స్ తీసుకుంటున్నాం. phi1, phi1, phi2 ఆర్ ఈవెన్, దట్ ఇంప్లైస్ phi1, phi2 ఈజ్ ఈవెన్. సపోజ్ phi1 అనేది ఈవెన్ అయితే ఎఫ్ ఆఫ్ phi1 ఎంత వాల్యూ అవుతుంది? 1. phi2 అనేది ఈవెన్ అయితే ఎఫ్ ఆఫ్ phi2 అనే వాల్యూ కూడా ఎంత అవుతుంది? ఈవెన్ అయితే వాల్యూ 1 అనేగా తీసుకుంటున్నాం. సో కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ఎఫ్ ఆఫ్ phi1, phi2 ఈక్వల్ టు 1 into 1 ఎంత అవుతుందమ్మా? 1. సో 1 into 1 1. 1ని 1 into 1 కింద రాసుకోవచ్చా? అంటే ఎఫ్ ఆఫ్ phi1 into ఎఫ్ ఆఫ్ phi2. ఓకేనమ్మా? నెక్స్ట్ సెకండ్ కండిషన్, phi1, phi2 ఆర్ ఆడ్. సపోజ్ phi1, phi2 ఆర్ ఆడ్ అని తీసుకుంటే phi1, phi2 అనేది ఏమని ప్రూవ్ చేయాలి? ఈవెన్ అనేది ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి, సపోజ్ ఎఫ్ ఆఫ్ phi1 అనేది ఆడ్, ఎఫ్ ఆఫ్ phi1 అనేది ఆడ్ అయితే -1 ఏనా? నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ phi2 ఈక్వల్ టు -1 అండ్ మల్టిప్లికేషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ phi1 into phi2 -1 into -1 1. ఓకేనా? 1ని -1 into -1 కింద రాసుకోవచ్చా? -1 అంటే ఎఫ్ ఆఫ్ phi1, -1 అంటే ఎఫ్ ఆఫ్ phi2. సో ఇక్కడ హోమోమార్ఫిజం కండిషన్ సాటిస్ఫై అయిందా? సో థర్డ్ కండిషన్, phi1 ఈజ్ ఈవెన్ అండ్ phi2 ఈజ్ ఆడ్. ఒకవేళ ఏదో ఒకటి ఆడ్ అని తీసుకుంటే, ఇక్కడ ఏమన్నా ఒకటి ఆడ్ తీసుకున్నాను, అది ఏం తీసుకున్నానమ్మా? phi2. phi1 అనేది ఈవెన్ అయితే ఎఫ్ ఆఫ్ phi1 అనేది ఏమవుతుంది? వాల్యూ 1 అవుతుంది. phi2 అనేది ఆడ్ అయితే ఎఫ్ ఆఫ్ phi2 అనేది ఏమవుతుంది? -1. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? phi1, phi2 అనేది ఆడ్ అని ప్రూవ్ చేయాలి, అంటే -1 అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ phi1, phi2 ఈక్వల్ టు -1. ఎఫ్ ఆఫ్ phi1 into phi2 ఈక్వల్ టు -1. -1ని ఈవెన్ కాబట్టి 1 into -1 కింద రాసుకోవచ్చా? 1 అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ phi1.
-1 అంటే ఏంటి f of phi 2. ఇక్కడ కూడా on to conditions homomorphism satisfy అయింది. In all the 3 cases 1, 2 and 3, so f of phi 1 and phi 2 equal to f of phi 1 into f of phi 2. ఓకేనమ్మా, అన్ని కేసెస్లో కూడా మనకి కండిషన్ సాటిస్ఫై అయింది, అంటే హోమోమార్ఫిజం కండిషన్ సాటిస్ఫై అయిందా. దేర్ఫోర్ ఎఫ్ మ్యాపింగ్ ఫ్రమ్ Sn to G ఈజ్ an homomorphism. Also from the definition f is onto. ఓకేనా, సో డెఫినేషన్ f అనేది onto కింద తీసుకుంటే, since all the preimages of 1 of G are even permutations of Sn, since no other permutation of Sn has its images have 1, kernel f equal to an. ఇక్కడ kernel f అనేది ఏం తీసుకుంటున్నామమ్మా, an అనేది ఏంటి మనకి ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పర్మిటేషన్స్. ఓకేనా, బట్ కెర్నల్ ఎఫ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ Sn. కెర్నల్ ఎఫ్ అనేది ఈవెన్ పర్మిటేషన్స్ అయితే నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పచ్చా, అకార్డింగ్ టు ద థీరం 9 ప్రకారం నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పచ్చా. కెర్నల్ ఎఫ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ Sn బై ద ఫండమెంటల్ థీరం ఆఫ్ హోమోమార్ఫిజం. మనకు ఫండమెంటల్ థీరం ఏం చెప్తుందమ్మా, సో G by K ఈజ్ ఐసోమార్ఫిక్ టు G డాష్. G అనేది గ్రూప్, K అనేది కెర్నల్, ఐసోమార్ఫిక్ టు G డాష్ అని చెప్తున్నాం. ఇక్కడ G ప్లేస్లో Sn, కెర్నల్ ప్లేస్లో an, ఐసోమార్ఫిక్ టు Gకి చెప్తున్నాం. సో బోత్ సైడ్స్ ఆర్డర్ అప్లై చేయండి. ఆర్డర్ ఆఫ్ Sn బై an ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ G, దట్ ఈక్వల్ టు 2. ఓకేనమ్మా, సో ఆర్డర్ ఆఫ్ Sn బై ఆర్డర్ ఆఫ్ an ఈక్వల్ టు 2. నెక్స్ట్ order of an equal to half into order of Sn. సో order of an ని తీసుకొస్తే హాఫ్ అవుతుందమ్మా, హాఫ్ ఇంటూ ఆర్డర్ ఆఫ్ Sn. ఆర్డర్ ఆఫ్ Sn అంటే n వాల్యూస్ అయినా మనం తీసుకుంది, అంటే దాని వాల్యూ ఏమవుతుంది, n ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో హాఫ్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. సో ఇదేనా మనం ప్రూవ్ చేయమంటున్నారు, ఆర్డర్ ఆఫ్ an ఈక్వల్ టు హాఫ్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. So if you have any doubt, you can clarify by these books, and thank you.